ఇప్పుడు ఒక అన్‌మ్యారీడ్ గర్ల్ అండ్ బాయ్ సెక్షువల్లీ కాంటాక్టెడ్ ఉన్నారు. సో, అప్పుడేమవుతదంటే వీళ్ళిద్దరూ సెక్స్ చేసుకోవడం వల్ల వీళ్ళకి కొన్ని డిసీజెస్ వచ్చాయి. సో, తర్వాత వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుంటే ఫైన్. అలా కాకుండా ఇతను వేరుగా, ఈ అమ్మాయి వేరుగా చేసుకుంటే వాళ్ళ పార్ట్నర్స్‌కొస్తుంది. సో, అట్లా వాళ్ళకి ఇంకెవరన్నా ఉండుంటే వాళ్ళకి. అలా మల్టిపుల్ కాంటాక్ట్స్ ఉండి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది ఎక్కువగా నేనైతే చూస్తున్నాను. అంటే ఇప్పుడు సపోజ్ వైరల్ వాట్స్ అంటాం. మనం స్కిన్ పైన వాట్స్ ఉంటాయి కదా, అలా జెనిటల్ ఏరియాస్లో కూడా, ప్రైవేట్ పార్ట్స్లో కూడా వాట్స్ వస్తాయి. ఓకే. చాలా మంది అది చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. అంటే ఎవరికి వాళ్ళు కనిపించదు కదా యాక్చువల్గా. మెయిల్స్కి కనిపిస్తుంది, వాళ్ళకి ఈజీగా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలుగుతారు. అవును అవును. కానీ వాళ్ళు ఈ ప్రీమెరిటల్ సెక్స్ చేయడమో లేదంటే ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ ఉండడం వల్ల వాళ్ళు అది ఓపెన్గా చెప్పలేరు. కరెక్ట్. నేను ఇక్కడ కాంటాక్ట్ ఉంది, నాకు తన నుంచి నాకు వచ్చిందని చెప్పగలరా అని చెప్పలేరు. కొంతమందికి తెలీదు అలా కాంటాక్ట్ అవ్వడం వల్ల వస్తుంది అనేది. సో వాళ్ళు ఏం చేస్తారు, చాలా రోజుల తర్వాత అవి ఒకదాని నుంచి ఒకటి అలా పెరిగిపోతాయి. ఫీమేల్స్కి అయితే ఇంటర్నల్గా వస్తాయి కాబట్టి అసలు చాలా రోజుల వరకు కనిపించవు. మీరు నమ్మరు, అసలు వెజైనల్ ఏరియాలో ఇన్నిన్ని వాట్స్ ఉన్న కేసెస్ కూడా చూస్తాం. మై గాడ్. సో వాళ్ళు వచ్చేసి మాకు మ్యారేజ్ ఉంది డాక్టర్, ఇవన్నీ ఎలాగైనా తీసేసేయాలి అని కొంతమంది. మాకు అసలు ఏ కాంటాక్ట్స్ లేవు అయినా కూడా వచ్చాయని వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్తుంటారు మా పాపకి. అలా పేరెంట్స్కి ఏం తెలుస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారు? అలా ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి.